హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ ఏజేఎస్ అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే యూట్యూబర్ వైష్ణవి. ఎక్కడ చూసినా యూట్యూబ్ ఓపెన్ చేస్తే వైష్ణవి 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 వైష్ణవి. ఆ బంగారు తల్లి ముఖం చూస్తే ఎంత బాగుంది తెలుసా. ఎవరైనా చూడడానికి చివరి చూపు చూడడానికి రండి రండి అని అడ్రస్ పెడితే నాకు అక్కడికి పోవాలని ఉంది. అంత మంచిదాన్ని, అంత పెద్ద కుటుంబంలో అంత గార్భంగా పెరిగిన దాన్ని నీకు ఎట్లా సంపబుద్ధి అయిందిరా నాయన. అట్లాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకండి. అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే అట్లాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకండి. ఇట్లాంటి వేసిన కొడుకులను వేసిన ముండలను సంపేయండి. అర్థమైందా? అమ్మాయిలు ఉన్నారు ఈ రోజుల్లో, అబ్బాయిలు ఉన్నారు అట్లా. కానీ ఆ బంగారు తల్లి చచ్చిపోతే వాళ్ళ అమ్మ ఎంత తల్లడిల్లుతుంది చూడండి. అన్నదమ్ములు ఎంత తల్లడిల్లుతున్నారు. వాళ్ళ డాడీ వచ్చేసి బ్లైండ్ అంట పాపం. అసలు నాకు ఇప్పుడంటే ఇప్పుడు పోవాలనిపిస్తుంది, ఆ కార్యక్రమాల్లో చూడాలనిపిస్తుంది. నేను ప్రతి ఒక్కరికి, వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరికి నేను ఒక సబ్స్క్రైబర్ని. సాగర్ అన్నకి, శివాజీ అన్నకి, రంజిత్ అన్నకి, వాళ్ళ కుటుంబం అంతటికి, వైషమ్మ అనటానికి ప్రతి ఒక్కరికి నేను సబ్స్క్రైబర్ని. వాళ్ళంటే నాకు చాలా చాలా ఇష్టం. అసలు వైష్ణవి, నీ ఆత్మకు శాంతి చేకూరాలరా. నువ్వు ఎంత తల్లడిల్లినవో బిడ్డ, ఎంత తల్లడిల్లినవో. ఆ తల్లడిల్లి ఆ వాడు కూడా కుక్క సాగు చావాలి. ప్లీజ్ పోలీసులు దయచేసి మీరైతే వాడిని విడిచిపెట్టకండి. విడిచిపెడితే సమాజం మొత్తం ఇట్నే మారుతుంది. దయచేసి నేను ఆమె ఒక్క అభిమానిగా కోరుకుంటున్నా. ప్లీజ్ 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 వాణ్ణి మాత్రం విడిచిపెట్టకండి. వాణ్ణి చంపండి. వాణ్ణి, వాళ్ళ తల్లిని, వాళ్ళ బావలను. వాళ్ళు కూడా మనుషులే. ఇది కూడా ఒక చనిపోయిన ఆమె కూడా మనిషే కదా. ఆమె ఎంత తల్లడిల్లిందో. అసలు వాళ్ళ కుటుంబాన్ని చూస్తుంటే నేను ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూస్తున్నా. అసలు ఎంత ఏడుస్తున్నారంటే తట్టుకోలేకపోతున్నా నేనైతే చూసి. ప్లీజ్ ప్లీజ్ వాడిని అయితే వదిలేయకండి. నేను ఏమైనా తప్పు మాట్లాడిన ఉంటే నన్ను క్షమించండి. వైషమ్మకి మంచి ఆత్మ చేకూరాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.